హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఏవియర్ ఎడ్యుకేషన్ ఛానల్. ఈరోజు మనం హిందీలో కొన్ని విరామ చిహ్నం అనగా విరామ చిహ్నాలు చిహ్నముల గురించి మనం నేర్చుకుందామండి. ఈరోజు దీంట్లో ఫస్ట్ వన్ పూర్ణ విరామం అంటాం. పూర్ణ విరామం అనగా మన వాక్యం చివర నిలుపు గీతను ఫుల్ స్టాప్ అందరు, దీనినే ఫుల్ స్టాప్ అంటారు. ఆ ఫుల్ స్టాప్ హిందీలో పూర్ణ విరామం అని పిలుస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మీనా అచ్చి తరహ గాతి హే, లాస్ట్లో మనం పూర్ణ విరామాన్ని పెట్టాలి. సెకండ్ వన్ అపూర్ణ విరామం. దీనిని ఇంగ్లీష్లో చూసుకుంటే కోలన్ అందరు, పైన చుక్క కిందన చుక్క, దాన్నే అపూర్ణ విరామం అని హిందీలో పిలుస్తారు. ఉదాహరణకి, యహ బతాయియే ఆప్ కహా జారేంగే హై. థర్డ్ వన్ అల్ప విరామ్, అంటే కామాలు. ఆ కామాలను హిందీలో అల్ప విరామం అని అంటారు. మీనా రాధా और రోజా కళాకార్ హై, ఆ మధ్యలో మీనా పక్కనే అల్ప విరామం అనేది వస్తుంది. ఫోర్త్ వన్ అర్థ విరామం, అంటే సెమీకోలన్ తెలుసు కదా మీకు. ఆ సెమీకోలన్ని హిందీలో అర్థ విరామం అని పిలుస్తారు. ఉదాహరణకి, भाई को देखते ही बहन कुछ होने लगी, पास आने लगा. ఆ మిడిల్లో అర్థ విరామం అనేది వస్తుందన్నమాట. ఫిఫ్త్ వన్ ప్రశ్నార్థక్, అంటే ప్రశ్నార్థక చిహ్నములు అంటాం, అంటే క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ని హిందీలో ప్రశ్నార్థక్ అని అంటారు. తుమ్ కౌన్ హో, ఆ చివర ప్రశ్నార్థకు వస్తుంది. సిక్స్త్ వన్ విస్మయాది సూచక్. విస్మయాది సూచక్ అంటే ఆచార్యార్థక చిహ్నములు అంటాం. మనం గీత గీసి కిందని చిన్న చుక్కలా పెట్టాలి, దాన్ని హిందీలో విస్మయాది సూచక్ అంటాం. అదే తెలుగులో చూసుకుంటే ఆచార్యార్థక చిహ్నములు. ఉదాహరణకి వెళ్ళి సవాస్, హరే, బాఫ్రే ఆది. సెవెంత్ వన్ నిర్దేశక్ చిహ్నం, అంటే కొన్ని డ్యాష్లో వస్తాయి ఇందులో, దాన్ని నిర్దేశక్ చిహ్నం అంటాం హిందీలో. భారత్ కే ప్రధానమంత్రి శ్రీ జవహర్లాల్ నెహ్రూ తే కౌన్. ఎయిత్ వన్ యోజక్, అంటే హైఫన్, ఇంగ్లీష్లో హైఫన్ అంటాం, దాన్ని హిందీలో योजक. भाई बहन, स्त्री पुरुष, माता पिता और दादा दादी, इस बीच में అంటే మిడిల్లో ఈ హైఫన్ అనేవి వస్తుంటాయి అన్నమాట. నైన్త్ వన్ కోష్టక చిహ్నం అనగా బ్రాకెట్లు, దాన్ని హిందీలో కోష్టక చిహ్నం అని అంటాం. हमारा देश कर्मभूमि है भारतवर्ष. ఉదాహరణ చిహ్నం. 10th వన్ ఉదాహరణ చిహ్నం తలక్రిందల కామాలు, తలక్రింద కామాలని ఉదాహరణ చిహ్నం అంటాం. మహాత్మా అహింసా పరమ ధర్మ కాతే హై, దానికి ఉదాహరణ సింహం అంటాం తలక్రిందల కామాలని. 11th వన్ లాఘవ చిహ్నం, అంటే కొన్ని మనం తారీఖు దినాంకం ఇలా రాసినప్పుడు స్టార్టింగ్లో ది చెప్పేది సరిపోతుంది, తర్వాత తారీఖుని తా పెట్టాలి. ఇలాంటి వాటిని లాఘవ్ చిహ్నం అంటాం. ఇలా మనకి కొన్ని విరామ చిహ్నాలు మనం ఈరోజు నేర్చుకున్నాం. ఇవి ఖచ్చితంగా మీరు హిందీలో తెలుసుకొని ఉండాలి. సో థ్యాంక్ యూ ఆల్.